చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! దీని పేరైతే చాకో కోకోనట్ బర్ఫీ. చాలా లెస్ ఇంగ్రీడియెంట్సే ఇంకా చాలా క్విక్‌గా అయిపోతుంది. ఇలా అరకప్పు దాకా కోకోనట్ తురుమైతే తీసుకోవాలి. ఇంకా ఆ తురుములో అయితే ఇలా మనం ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా పంచదార పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక పంచదారలో ఉండే వాటర్ కూడా కొంచెం రిలీజ్ అయ్యి ఇలా వాటర్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా మిల్క్ పౌడర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే దీన్ని ఒక 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి ఒక ప్లేట్‌లో ఆయిల్ గ్రీస్ చేసి కిందనైతే ఒక లేయర్ కింద ఇలా సెట్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా పల్చగా సెట్ చేసిన తర్వాత ఇంకొక భాగం అయితే ఉంటుంది కదా! అందులో అయితే ఒక స్పూన్ దాకా కోకో పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కోకో పౌడర్ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు అందులో అయితే కలుపుకొని పైన లేయర్ అయితే ఈ విధంగా వేసి ఒకసారి బాగా సైడ్స్ కూడా సెట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో 10 మినిట్స్ పాటు ఉంచుకొని బయటకు తీసి కట్ చేసి సర్వ్ చేయడమే. ఎంతో ఈజీగా డెలిషియస్‌గా మన డెజర్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.